రాజకీయ నాయకులకు చాలా మందికి పెన్షన్స్ ఉండవు, కానీ ఎమ్మెల్యే ఎంపీలకు మాత్రం పెన్షన్స్. ఒక రాజకీయ నాయకుడు ఎమ్మెల్యేగా మరియు ఎంపీగా పనిచేసినట్లయితే జీవితాంతం అతడు 2 పెన్షన్లు తీసుకుంటాడు సార్. అండ్ ఎమ్మెల్యే పెన్షన్ ఫ్రమ్ స్టేట్ గవర్నమెంట్. 1953 సాలరీస్ అండ్ పెన్షన్స్ యాక్ట్ ఆఫ్ లెజిస్లేచర్స్ ఆంధ్రప్రదేశ్ నుంచి అండ్ తెలంగాణ ఒకటే చట్టం. పొరపాటున వాళ్ళు చనిపోతే వాళ్ళ జీవిత భాగస్వామికి కూడా పెన్షన్ ఇస్తారు. ఇది కంటిన్యూ అవుతుంది, మళ్ళీ కంటిన్యూ అవుతుంది. ఓకే, మధ్యలో తర్వాత వచ్చిందా లేకుంటే ముందు స్వాతంత్రం వచ్చిన తర్వాత ఎప్పుడైతే అప్పటి నుంచి ఈ చట్టం చేయబడింది రాష్ట్రాల్లో 1953, కేంద్రంలో 1954. టంగుటూరి ప్రకాశం పంతులు గారు కానీ, పుచ్చలపల్లి సుందరయ్య గారు కానీ 1971 సంవత్సరం 26వ రాజ్యాంగ సవరణ ద్వారా ఇందిరాగాంధీ గారు రద్దు చేశారు. ఇప్పుడు 2 పెన్షన్లు తీసుకుంటున్నారు అయ్యా. రాజకీయ నాయకులు పేదవాళ్ళు కాదు. 1 పెన్షన్ ఈజ్ ఎనఫ్ ఫర్ 1 పొలిటీషియన్. ఒక రాజకీయ నాయకుడికి ఒక పెన్షన్ ఉండాలి అనేది నా పోరాటం. అది కూడా అసలు ఉండకూడదు అని చెప్పేసి లాస్ట్ టైం ఇంతకుముందు కూడా సుప్రీంకోర్టులో దీన్ని పిల్లేయడం జరిగింది. కానీ 2018లోనే ఈ పిటిషన్ సుప్రీంకోర్టు కొట్టేసిందండి. ఒక బిస్కెట్ ప్యాకెట్ కొంటే అందులో ₹1 ప్రభుత్వానికి పన్ను కడతాం. యు ఆర్ పేయింగ్ ట్యాక్స్. యాజ్ ఎ సిటిజన్ ఆఫ్ దిస్ కంట్రీ ఐ హావ్ రైట్ టు ఆస్క్, రైట్? అదే 100,000 కోట్లు ఉండే రాజకీయ నాయకులు మాత్రం అయ్యా మీరు 2 పెన్షన్లు తీసుకుంటున్నారు, ఒక పెన్షన్ వదులుకోవచ్చు కదా అని ఎందుకు అడగదు? హైయెస్ట్ తీసుకుంటుంది ఎవరు మన తెలుగు రాష్ట్రాల్లో? అందులో ప్రముఖ వ్యక్తి మెగాస్టార్ డాక్టర్ కె చిరంజీవి గారు. ఎంపీ పెన్షన్ లిస్ట్లో తన నెంబర్ 1942 అండ్ ఎమ్మెల్యే పెన్షన్ లిస్ట్లో తన నెంబర్ 336. రాజకీయ నాయకులు వాళ్ళు కల్పించుకున్న వెసులుబాట్లు సార్ ఇవన్నీ. రైల్లో ఫస్ట్ ఏసీలు ఫ్రీ, ఏరోప్లేన్లో టికెట్స్ వీళ్ళకి ఫ్రీ, వీళ్ళకి అన్ని ఫ్రీ సార్. మార్పు రావాలి. ఇంకా ఎన్ని రోజులు? రాహుల్ గాంధీ గారు 2 నియోజకవర్గాలు పోటీ చేశారు, 2 గెలిచారు. మళ్ళీ మనం వాయనాల్లో ఎలక్షన్స్ పెట్టాం. ఎవరి డబ్బుతో? No doubt we are going to bring the change from government. హై వ్యూవర్స్, నమస్తే. నేను మీ ఆంజనేయులు. రాజకీయ నాయకులకు చాలామందికి పెన్షన్స్ ఉండవు, కానీ ఎంపీలకు మాత్రం పెన్షన్స్ ఉంటాయి. ఒక్కొక్కసారి ఒక ఎమ్మెల్యేగా గెలిచి అయిపోయిన తర్వాత మళ్ళీ ఎంపీగా చేస్తే తనకు కూడా పెన్షన్స్ ఉంటాయి. ఇది చాలామందికి తెలియదు. అసలు ఈ రాజకీయ నాయకులకి, ఈ ఎమ్మెల్యేగా ఎంపిక చేసిన వాళ్ళకు ఒక్కసారి ఎమ్మెల్యే గెలిస్తే వాళ్ళ జీవితంలో తాతలు ముత్తాతల ఆస్తి కూడా తరగనంత ఆస్తి సంపాదించి పెడతారు. అంటే మన్మలు పుట్టినా సరే అంత డబ్బు సంపాదించి పెట్టే ఈ రోజుల్లో. కానీ వీటి గురించి, పర్టికులర్గా వీటి గురించే ఒక పర్సన్ లాస్ట్ టైం కూడా మీ ముందుకు రావడం జరిగింది. WD గణేష్. దీని గురించి మనకు ఇంతకుముందు కూడా చాలాసార్లు పోరాడిండు. ఇప్పుడు మన ముందుకు ఇంకొక కాస్ట్ తోటి దీని ముందు రావడం జరిగింది. దీంట్లో ఎవరెవరు ఎంత పెన్షన్ తీసుకుంటున్నారు, దీని కాస్ట్ ఏంటి, అసలు దీని వెనకాల జరుగుతున్న కోణం ఏంటి. సుప్రీంకోర్టు కూడా ఈ విషయాన్ని ఒకసారి కొట్టేయడం జరిగింది. అసలు ఎందుకు కొట్టేసింది సుప్రీంకోర్టు, వీటన్నిటిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. హాయ్ గణేష్. నమస్కారం సార్. నమస్తే. ఇప్పుడు నీ దృష్టిలో ఎంతమంది ఎన్ని రకాలుగా తీసుకుంటారు? ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ వీళ్ళు ఎవరెవరు తీసుకుంటారు అసలు? ఒకసారి ఒక రాజకీయ నాయకుడు ఎమ్మెల్యేగా మరియు ఎంపీగా పనిచేసినట్లయితే జీవితాంతం అతడు 2 పెన్షన్లు తీసుకుంటాడు సార్. ఎంపీ పెన్షన్ ఫ్రమ్ సెంట్రల్ గవర్నమెంట్ అండ్ ఎమ్మెల్యే పెన్షన్ ఫ్రమ్ స్టేట్ గవర్నమెంట్. అండర్ 1954 సాలరీస్ అండ్ పెన్షన్స్ యాక్ట్ ఆఫ్ పార్లమెంటేరియన్ సెంట్రల్ గవర్నమెంట్ నుంచి, 1953 సాలరీస్ అండ్ పెన్షన్స్ యాక్ట్ ఆఫ్ లెజిస్లేచర్స్ ఆంధ్రప్రదేశ్ నుంచి అండ్ తెలంగాణ ఒకటే చట్టం. జీవితాంతం 2 పెన్షన్లు తీసుకుంటారు సార్. ఒక పొరపాటున వాళ్ళు చనిపోతే వాళ్ళ జీవిత భాగస్వామికి కూడా పెన్షన్ ఇస్తారు. ఇది కంటిన్యూ అవుతుంది, మళ్ళీ కంటిన్యూ అవుతుంది. ఓకే, ఈ విషయం చాలా మందికి తెలియదు అసలు. అవును సార్. అంటే ఇది మధ్యలో తర్వాత వచ్చిందా లేకుంటే ముందు స్వాతంత్రం వచ్చిన తర్వాత ఎప్పుడైతే అప్పటి నుంచి ఉందో, అంబేద్కర్ గారు ఉన్నప్పటి నుంచి రాజ్యాంగం రచయించిన 1947 నుంచి కూడా ఉందా? రాజ్యాంగం మనకు అమల్లోకి వచ్చింది 1950 సంవత్సరంలో. ఈ చట్టం చేయబడింది రాష్ట్రాల్లో 1953, కేంద్రంలో 1954. ఓకే. ఆ కాలంలో ప్రజాసేవ చేసేవాళ్ళు సొంత ఆస్తులు నమ్ముకొని ప్రజాసేవ చేశారు సార్. టంగుటూరి ప్రకాశం పంతులు గారు కానీ, పుచ్చలపల్లి సుందరయ్య గారు కానీ, మన దామోదరం సంజీవయ్య గారు కానీ, గుల్జారీలాల్ నందా గారు కానీ, లాల్ బహదూర్ శాస్త్రి గారు కానీ, ఇలాంటి వాళ్ళు మహనీయులు. ఆ కాలంలో పేదవాళ్ళు కాబట్టి రాజకీయ నాయకులు వాళ్ళకి పెన్షన్ ఉండాలి అనే సదుద్దేశంతో ప్రభుత్వం ప్రవేశపెట్టింది. కానీ కాలానుగుణంగా మన చట్టాలన్నీ సవరించుకుంటూ వచ్చాం. అవును. 1971 సంవత్సరం వరకు వివిధ రాజ సంస్థానాలకు మనం రాజభరణాలు ఇచ్చాం. ప్రిన్స్లీ స్టేట్స్ అంటారు. ఇప్పుడు హైదరాబాద్ సంస్థానం కానీ, మైసూర్ సంస్థానం కానీ, ఇలా సంస్థానాలకి మనము పెన్షన్లు ఇచ్చాం. ఓకే. 1971 సంవత్సరం 26వ రాజ్యాంగ సవరణ ద్వారా ఇందిరాగాంధీ గారు రద్దు చేశారు. కారణం,
రాజ్య సంస్థానాలు వాళ్ళకి ఎందుకు డబ్బులు లేకనా మనం పెన్షన్లు ఇస్తున్నామని. అదేవిధంగా ఇప్పుడు 2 పెన్షన్లు తీసుకుంటున్నారయ్యా రాజకీయ నాయకులు పేదవాళ్ళు కాదు. 1 పెన్షన్ ఈజ్ ఎనఫ్ ఫర్ 1 పొలిటీషియన్. కాబట్టి ఈ చట్టాన్ని కూడా సవరించి ఒక రాజకీయ నాయకుడికి ఒక పెన్షన్ ఉండాలి అనేదే నా పోరాటం. ఒక రాజకీయ నాయకుడికి ఒక పెన్షన్. రైట్. అది కూడా అసలు ఉండకూడదు అని చెప్పేసి లాస్ట్ టైం ఇంతకుముందు కూడా సుప్రీంకోర్టులో దీని మీద పిల్లేయడం జరిగింది. బాగా న్యూస్ కూడా స్ప్రెడ్ అవుతుంటుంది. ఇదేంటి అసలు అది వాస్తవానికి సుప్రీంకోర్టు కొట్టేసిందా లేకుంటే అది ఉందా? నేను ఈ రోజు కూడా చూశాను అది. అవును సార్. ఉంది అది. సో ఇది అన్ని సోషల్ మీడియా మాధ్యమాల్లో ఇది బాగా వైరల్ బాగా అవుతుంది వైరల్ మెసేజ్. అవుతుంది. సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది రాజకీయ నాయకుల పెన్షన్ల మీద అని. అవును. కానీ 2018లోనే ఈ పిటిషన్ సుప్రీంకోర్టు కొట్టేసిందండి. కొట్టేసిందా? కొట్టేసింది. Okay. అలాగే బిల్ డిస్మిస్ చేసింది. ఎందుకు? ఆ విషయం చాలా మంది తెలియదు కానీ ఫార్వర్డ్ చేస్తూనే ఉన్నారు ఇంకా. ఉమ్. ఎందుకంటే సుప్రీంకోర్టు చెప్పిన కారణం ఏంటంటే రాజకీయ నాయకులు వాళ్ళ గౌరవంగా బ్రతకాలి, రిటైర్మెంట్ తర్వాత కూడా వాళ్ళ శాసన వ్యవస్థలో కీలకంగా వ్యవహరించారు కాబట్టి అని సుప్రీంకోర్టు ప్రస్తావించడం జరిగింది. మీరు ఇదివరకు అన్నట్టుగా అసలు రాజకీయ నాయకుడికి ఒక్క పెన్షన్ కూడా ఎందుకు అని అంటున్నారు. 100 మంది దోషులు తప్పించుకుని ఒక నిర్దోషి శిక్ష పడకూడదు సార్. ఇప్పటికీ నిజాయితీపరులైన గుమ్మడి నర్సయ్య లాంటి వాళ్ళు ఉన్నారు. ఒరిస్సాలో ప్రతాప్ చంద్ర సారంగి ఉన్నారు, బాలాసోర్ ఎంపీ, అండ్ హీ యాక్టెడ్ యాజ్ ఎ యూనియన్ మినిస్టర్ ఆల్సో. రాజకీయ నాయకులకు పెన్షన్ వద్దు అంటే ఇలాంటి వాళ్ళు అన్యాయం అయిపోతారు. కాబట్టి 1 పెన్షన్ ఇస్ ఎనఫ్ ఫర్ 1 పొలిటీషియన్. అంటే మినిమం ఇంత వాళ్ళ ఇప్పుడు ఎలక్షన్ మనం పోటీ చేసే ముందు వాళ్ళ దీన్ని ఏమంటారు అఫిడవిట్ తీసుకుంటారు. తీసుకొని ఎంత ఆస్తులు ఉన్నాయి, ఎంత అసలు కేసులు ఉన్నాయి, లేవని తీసుకున్న తర్వాత వాళ్ళకు బీఫామ్ ఇవ్వడం కానీ, పార్టీ నుంచి ఇవ్వడం కానీ, లేకుంటే వీళ్ళకి ఇక్కడ నుంచి ఇవ్వడం కానీ స్టార్ట్ అవుతుంది. అది కూడా ఇంత ప్రాపర్టీస్ ఉన్న తర్వాత, ఇంత ఉన్న తర్వాత అఫిడవిట్ ఇచ్చిన తర్వాతనే వీళ్ళకి పెన్షన్స్ శాంక్షన్ చేయొచ్చు కదా మరి. అది వాళ్ళ వ్యక్తిగత నిర్ణయం సార్. ఇప్పుడు వీళ్ళని వ్యక్తిగత నిర్ణయం వీళ్ళు అనట్లేదు నేను, గవర్నమెంట్ అంటున్నా, సుప్రీంకోర్టుని అంటున్నా. ఏదైతే పార్లమెంట్ నుంచి వీళ్ళకి ఎప్పుడైతే పెన్షన్ వస్తుందో అక్కడ నుంచి అయినా సరే వీళ్ళకి ఎలిజిబిలిటీ కాదా, వీళ్ళు ఆల్రెడీ ఆస్తిపరుల, వీళ్ళకు ఈ పెన్షన్ వచ్చేది ఎంతవరకు న్యాయం అనేది అక్కడ కూడా చూడొచ్చు కదా, చూడడానికి ఏమైనా అవకాశం ఉందా? ఈ విషయమే రాజ్యసభ సెక్రటరీ జనరల్ గారితో ప్రస్తావిస్తే ఆయన ఇచ్చిన సమాధానం ఏంటంటే, ఇప్పుడు ప్రస్తుతం ఎంపీగా చేసిన వ్యక్తి గతంలో ఎమ్మెల్సీగా చేశాడా, ఎమ్మెల్యేగా చేశాడా అనే రికార్డ్స్ మా దగ్గర లేవు, ఆ మెకానిజం లేదు అన్నారు. అదే సాధారణ ప్రజలు నువ్వు ఈ పథకం తీసుకుంటే ఇంకో పథకంకి ఎలిజిబుల్ కాదు, నీకు ఈ స్కీమ్ వస్తుంది కాబట్టి ఇంకో స్కీమ్ ఎదు కాదు అని చెప్తారు ప్రభుత్వం. మరి 100లో ఉండే ఎంపీలు ఎమ్మెల్యేలని వీళ్ళు ఐడెంటిఫై చేయలేకపోతున్నారు. దౌర్భాగ్యం. సో సెంట్రల్ గవర్నమెంట్కి నేను ఆర్టీఐ పిటిషన్ వేశాను సార్, డిపార్ట్మెంట్ ఆఫ్ ఎక్స్పెండిచర్, మినిస్టర్ ఆఫ్ ఫైనాన్స్ వాళ్ళకి. ఓకే. సో ఐ గాట్ ఎ రిప్లై ఫ్రమ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. రిప్లై ఏమొచ్చింది? అదే లిస్ట్ ఇచ్చారు. నేను ఎవరెవరు ఎక్స్ఎంపీ పెన్షన్ తీసుకుంటారో లిస్ట్ ఇవ్వండి అని అడిగాను, లిస్ట్ ఇచ్చారు వాళ్ళు. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వానికి నేను ఆర్టీఐ వేశాను, ఎవరెవరు ఎక్స్ఎమ్మెల్యే పెన్షన్ తీసుకుంటారో వాళ్ళ లిస్ట్ ఇవ్వండి అని ఏపీ లెజిస్లేచర్కి. వాళ్ళు లిస్ట్ ఇచ్చారు సార్. ఈ 2 లిస్టులు పక్కన పెట్టుకొని చూస్తే చాలా పెద్ద వ్యక్తులు 2 పెన్షన్లు తీసుకుంటున్నారు సార్. ఎవరెవరు వాళ్ళు పెద్ద వ్యక్తులు చెప్తాను. ముందుగా రాజకీయ నాయకుల పెన్షన్ల గురించి మాట్లాడడానికి నువ్వెవరు అని కొంతమంది అడుగుతారు సార్. అంటే కామన్ అడుగుతారు. ప్రపంచంలో అన్నిటికంటే కష్టమైన పని ఏంటో తెలుసా సార్? టు మేక్ ఎవ్రీవన్ హ్యాపీ. ప్రతి ఒక్కరిని మనం ఎప్పటికీ సంతృప్తి పరచలేం. ఇప్పుడు రాజకీయ నాయకులు 2 పెన్షన్లు ఏ విధంగా తీసుకుంటున్నారు? మనం ఒక బిస్కెట్ ప్యాకెట్ కొంటే అందులో ₹1 ప్రభుత్వానికి పన్ను కడతాం. 100%. యూ ఆర్ పేయింగ్ ట్యాక్స్. యాజ్ ఎ సిటిజన్ ఆఫ్ దిస్ కంట్రీ ఐ హ్యావ్ రైట్ టు ఆస్క్, రైట్? 100%. సో ప్రతి భారతీయ పౌరుడికి ప్రశ్నించే హక్కు ఉంది. అదే సాధారణ పౌరులైన మనల్ని భారత ప్రభుత్వం మీరు ఎల్పిజి సబ్సిడీ సిలిండర్ బుక్ చేసుకునే సమయంలో సబ్సిడీ వదులుకోండి అని అడుగుతుంది. అవును, మీరు సబ్సిడీ వదులుకొని ఆదర్శంగా నిలవండి అని అడుగుతుంది. అదే 100,000 కోట్లు ఉండే రాజకీయ నాయకులు మాత్రం అయ్యా మీరు 2 పెన్షన్లు తీసుకుంటున్నారు, ఒక పెన్షన్ వదులుకోవచ్చు కదా అని ఎందుకు అడగదు? మనమే పోరాడి చట్టసభను తీసుకురావాలి సార్. ఈ ఎంపీ పెన్షన్ లిస్ట్ అండ్ ఎమ్మెల్యే పెన్షన్ లిస్ట్ కంటే ముందు నాకు ఒక క్లారిటీ కావాలి గణేష్. చెప్పండి గణేష్. ఇప్పుడు ఒక్కొక్క ఎమ్మెల్యేకి అప్రాక్సిమేట్ నీకు తెలిసినంత వరకు ఎంతవరకు వస్తుంది, ఎలాంటి ఎలవెన్స్ వస్తుంటాయి, శాలరీస్ కానీ? కాన్స్టిట్యుయెన్సీ అలవెన్స్ వస్తుంది సార్, అకామిడేషన్ అలవెన్స్ వస్తుంది, పెట్రోల్ అలవెన్స్ వస్తుంది. ఈ అలవెన్సెస్తో పాటు వాళ్ళకి శాలరీ కూడా వస్తుంది సార్. అలవెన్స్తో పాటు శాలరీ వస్తుంది. అప్రాక్సిమేట్ ఒక 4-5 లక్షల వరకు వస్తా అంత రాదు, అన్నీ కలిపి అంత. 2,30,000 రూపాయలు కాన్స్టిట్యుయెన్సీ అలవెన్స్ ఉంది తెలంగాణలో, 20,000 రూపాయలు శాలరీ ఉంది. ఒకవేళ వీళ్ళ టర్మ్ అంతా అయిపోయి దిగిపోతే ఒకసారి ఎమ్మెల్యేగా పనిచేసిన వ్యక్తికి 50,000 రూపాయలు పెన్షన్ ఇస్తారు సార్. అదే మీరు 2 సార్లు చేశారనుకోండి 55,000 రూపాయలు పెన్షన్ ఇస్తారు సార్. మాక్సిమం లిమిట్ 70,000 సార్. అదే ఆంధ్రప్రదేశ్లో తీసుకుంటే మీరు ఒకసారి ఎమ్మెల్యే చేసిన వ్యక్తికి 30,000 రూపాయలు, 2 సార్లు ఎమ్మెల్యే చేసిన వ్యక్తికి 35,000 రూపాయలు టర్మ్ పెరుగుతుంది సార్. 50,000 తెలంగాణ,
తెలంగాణలో ఎక్కువ సార్. ఓకే. మాక్సిమం లిమిట్ తెలంగాణలో 70,000, ఆంధ్రప్రదేశ్లో 50,000, సెంట్రల్ గవర్నమెంట్లో 31,000 ఎంపీలకి పెన్షన్. ఓకే. అంతే సార్. హైయెస్ట్ తీసుకుంటుంది ఎవరు మన తెలుగు రాష్ట్రాల్లో? హైయెస్ట్ అంటే ఎమ్మెల్యేగా ఆర్ ఎమ్మెల్సీగా ఎంపీగా చేసిన వ్యక్తులు 2 పెన్షన్లు తీసుకుంటున్నారు సార్. ఎవరెవరు ఉన్నారు మన దగ్గర? ఎంతమంది ఉన్నారు? చాలా మంది ఉన్నారు సార్, కానీ ప్రముఖ వ్యక్తుల పేర్లు తీసుకోవడం జరిగింది సార్. అందులో ప్రముఖ వ్యక్తి మెగాస్టార్ డాక్టర్ కె చిరంజీవి గారు సార్. మన హీరో చిరంజీవి గారు. ఓకే. అవును. ఆయన తిరుపతి శాసనసభ్యునిగా మరియు రాజ్యసభ సభ్యునిగా పనిచేశారు. ఉమ్. చిరంజీవి గారు దాన ధర్మాల్లో ముందుంటారు సార్. మ్మ్. ఏ విపత్కర పరిస్థితి వచ్చినా కోట్ల రూపాయలు దానాలు చేస్తుంటారు. ఉమ్. ఈ విషయంలో కూడా ముందుకొచ్చి ఒక రాజకీయ నాయకుడికి ఒక పెన్షన్ మాత్రమే ఉండాలి అని పోరాడుతున్నాను. ముందుకొచ్చి ఆయన ఏదో ఒక పెన్షన్ తీసుకొని ఒక పెన్షన్ వదులుకుంటే, ఎంపీ ఆర్ ఎమ్మెల్యే వదులుకుంటే అతన్ని చూసి దేశం ముందులో ఉండే మిగతా రాజకీయ నాయకులు అందరూ ఆదర్శంగా నిలుస్తారని సదుద్దేశంతో చెప్తున్నాను తప్ప వేరేదేం కాదు సార్. ఎంపీ పెన్షన్ లిస్ట్లో తన నెంబర్ 1942. 1942 ఎంపీ పెన్షన్ లిస్ట్లో తన నెంబర్. అండ్ ఎమ్మెల్యే పెన్షన్ లిస్ట్లో తన నెంబర్ 336. 336. ఓకే. ఇంకా రెండో ప్రముఖ వ్యక్తి కేఈ కృష్ణమూర్తి గారు సార్. ఓకే. ఉప ముఖ్యమంత్రిగా పనిచేశారు, మనకి డిప్యూటీ చీఫ్ మినిస్టర్గా పనిచేశారు. ఎంపీ పెన్షన్ లిస్ట్లో తన నెంబర్ 127. 127. అండ్ ఎమ్మెల్యే పెన్షన్ లిస్ట్లో తన నెంబర్ 345. ఉమ్. మూడో ప్రముఖ వ్యక్తి టీజీ వెంకటేష్ గారు సార్, టీజీ వెంకటేష్ గారు. ఫ్రమ్ కర్నూలు. ఎంపీ పెన్షన్ లిస్ట్లో తన నెంబర్ 2113. ఉమ్. అండ్ ఎమ్మెల్యే పెన్షన్ లిస్ట్లో తన నెంబర్ 333 సార్. ఓకే. నాలుగో ప్రముఖ వ్యక్తి మాజీ ముఖ్యమంత్రి వర్యులు నాదెళ్ల భాస్కర్ రావు గారు సార్. నాదెళ్ల భాస్కర్ రావు గారు. ఎన్ని వస్తున్నాయి ఆయనకు? 2 వస్తున్నాయి. 2 వస్తున్నాయి. ఓకే. ఎంపీ పెన్షన్ లిస్ట్లో తన నెంబర్ 218. ఉమ్. అండ్ ఎమ్మెల్యే పెన్షన్ లిస్ట్లో తన నెంబర్ 85. ఉమ్. ఐదో ప్రముఖ వ్యక్తి అనంత వెంకటరామరెడ్డి గారు సార్, అనంత వెంకటరామరెడ్డి గారు. ఫ్రమ్ అనంతపురం. ఎంపీ పెన్షన్ లిస్ట్లో తన నెంబర్ 674. ఉమ్. అండ్ ఎమ్మెల్యే పెన్షన్ లిస్ట్లో తన నెంబర్ 371. ఓకే. ఇంకా తెలంగాణలో చూసుకుంటే సర్వే సత్యనారాయణ గారని, అండ్ హీ యాక్టెడ్ యాజ్ ఎ యూనియన్ మినిస్టర్ ఆల్సో ఫ్రమ్ మల్కాజిగిరి, అవును. ఎంపీగా పనిచేశారు. ఎంపీ పెన్షన్ లిస్ట్లో తన నెంబర్ 694 సార్. ఉమ్. అండ్ ఎమ్మెల్యే పెన్షన్ లిస్ట్లో తన పెన్షన్ నెంబర్ 2223. ఉమ్. 2223. అలాగే తెలంగాణలో ప్రముఖ వ్యక్తి సోయం బాపురావు ఫ్రమ్ ఆదిలాబాద్, అతను ఎంపీగా మరియు ఎమ్మెల్యేగా పనిచేశారు. ఎంపీ పెన్షన్ లిస్ట్లో తన నెంబర్ 1383. అండ్ ఎమ్మెల్యే పెన్షన్ లిస్ట్లో తన నెంబర్ 1990. ఓకే. వీళ్ళందరూ సమాజ సేవ చాలా ఎక్కువ చేస్తుండొచ్చు సార్. కాకపోతే ఒక పెన్షన్ మాత్రమే తీసుకొని ఇంకో పెన్షన్ వదులుకుంటే మిగతా రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తామనే ఉద్దేశం సార్. ఆల్రెడీ మన తెలుగు నేల 2 విషయాల్లో గర్వించదగ్గ స్థాయికి వెళ్ళింది సార్. ఉమ్. మన జాతీయ గీతమైన జనగణమన తెలుగు నేల మీదే స్వరకల్పన మరియు తర్జుమా చేయబడింది సార్. అవును. మ్యూజిక్ కంపోజిషన్ ఇక్కడే జరిగింది. మదనపల్లి బీటీ కాలేజ్, నేను చదువుకున్న కాలేజ్ ఆది సార్. మా కాలేజ్లోనే మ్యూజిక్ కంపోజిషన్ జరిగింది సార్. మార్గరెట్ కజిన్స్ అని, షీ యాక్టెడ్ యాజ్ అండ్ షీఈస్ అ వైఫ్ ఆఫ్ జేహెచ్ కజిన్స్, ఉమ్. అండ్ హీ యాక్టెడ్ యాజ్ ఎ ప్రిన్సిపల్ ఆఫ్ అవర్ కాలేజ్ ఇన్ ది ఇయర్ 1990. 1990లో మా కాలేజ్కి రవీంద్రనాథ్ ఠాగూర్ గారు వచ్చారు. ఉమ్. అలాగే తెలంగాణలో కూడా నడిగూడెం అనే గ్రామంలోనే మన పింగళి వెంకయ్య గారు జాతీయ పతాకాన్ని రూపొందించారు. ఇక్కడే జరిగింది, తెలంగాణలోనే జరిగింది. కాబట్టి 2 తెలుగు నేలలు మన దేశానికి ఇది గర్వించదగ్గ సేవలను అందించాయి. ఈ విషయంలో కూడా 1 పొలిటీషియన్ 1 పెన్షన్ అనేది మనం మిగతా రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుద్దామని చెప్తున్నాను సార్. ఇప్పుడు చాలామంది, ఇప్పుడు నీలాంటి యువత చాలామంది ఏమంటారంటే, ఆ పొలిటీషియన్కి ఆ పెన్షన్ కూడా ఎందుకు, ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళకు ఎలిజిబిలిటీ ఇవ్వండి, కానీ ఆ పొలిటీషియన్కి ఆ పెన్షన్ జీవితాంతం ఇవ్వడం ఎందుకు? ఎందుకంటే ఒక జాబ్ కావాలంటే 100 క్వాలిఫికేషన్, రైట్ అవును. 100 క్వశ్చన్స్ ఉంటాయి, ఎగ్జామ్ ఉంటుంది, రకరకాల టెస్టులు ఉంటాయి. అవన్నీ అయిన తర్వాత పాస్ అయిన తర్వాత కొన్ని మళ్ళీ 2 years టర్మ్ పీరియడ్ ఉన్న తర్వాతనే అది నువ్వేం చదువుకోకుండా ఎమ్మెల్యే అవ్వచ్చు, ఏం చదువుకోకుండా ఎంపీ అవ్వచ్చు. అవును సార్. ఎంతవరకు కరెక్ట్? రాజకీయ నాయకులు వాళ్ళు కల్పించుకున్న వెసులుబాట్లు సార్ ఇవన్నీ. 2004 తర్వాత ప్రభుత్వ ఉద్యోగులకు కూడా పెన్షన్ లేదు సార్. నాకు మొన్న ఒక వ్యక్తి ఫోన్ చేశాడు సార్, ఆర్టీసీ నుంచి స్టీల్ ప్లాంట్లో పనిచేశారంట వాళ్ళు పాపం. ఆర్టీసీ ఒక నుంచి ఒక అతను ఫోన్ చేశాడు, స్టీల్ ప్లాంట్లో పనిచేసిన ఉద్యోగి ఫోన్ చేశాడు. అయ్యా మాకు ఈపీఎస్ స్కీమ్ కింద మాకు వచ్చే పెన్షన్ 1000, 2,000 రూపాయలు, 3,000 రూపాయలే పెన్షన్ వస్తుంది. నాకు 35 సంవత్సరాలు సర్వీస్ చేస్తాం, కానీ మాకు వచ్చే పెన్షన్ ఇంతే అని చెప్తున్నారు సార్. వీళ్ళకి మాత్రం ఒకసారి పని చేస్తే చాలు, జీవితాంతం పెన్షన్ తీసుకుంటారు. తర్వాత వీళ్ళ భాగస్వాములు కూడా పెన్షన్ తీసుకుంటారు సార్. ఇవి కాకుండా వీళ్ళకు ఉండే వెసులుబాట్లు ఏమో తెలుసా సార్? ఏమేమి? వీళ్ళకి క్వార్టర్స్ ఫ్రీ పదవిలో ఉండగా, వీళ్ళకి టెలిఫోన్ అలవెన్స్ ఉంటుంది, కారు కొనుక్కోవడానికి లోన్ ఇస్తారు, అలాగే ఆ తిరగడానికి పెట్రోల్ అలవెన్స్ ఇస్తారు, రైల్లో ఫస్ట్ ఏసీలు ఫ్రీ, ఏరోప్లేన్లో
ఏరోప్లేన్ టికెట్స్ వీళ్ళకి ఫ్రీ, ఎంపీలకి అయితే. బిజినెస్ ఎకానమీ ఎకానమీ. ఎంపీలకి ఫ్రీ. అదేవిధంగా టోల్ గేట్లు ఉండవు వీళ్ళకి, టోల్ గేట్ ఛార్జెస్ ఉండవు. ఇన్కమ్ ట్యాక్స్ లేదు వీళ్ళ జీతాలకి, ఇన్కమ్ ట్యాక్స్ లేదు. ఇన్కమ్ ట్యాక్స్ లేదు. అలాగే వీళ్ళకి క్యాంటీన్లలో ₹3 చపాతీ కూడా ఇస్తారు పార్లమెంట్లో. అది ఓ డబ్బు మనం కట్టే ప్రజల డబ్బే, సబ్సిడీ ఇస్తారు వాళ్ళకి. క్వాలిటీ ఫుడ్ ఉంటుంది, ప్రజల డబ్బే. ఇవి కాకుండా ఇంకా చాలా వెసులుబాట్లు కల్పించుకుంటారు సార్ వీళ్ళు. వీళ్ళకి అన్నీ ఫ్రీ సార్, ఒక పిండాకుడు తప్ప. పిండాకుడు చనిపోతే వాళ్ళ భార్యలకి పెన్షన్లు కూడా ఇస్తారు. ఇన్ని ఫ్రీ అంటే రాజకీయ నాయకులు వాళ్ళు కల్పించుకున్న అడ్వాంటేజెస్ ఇవన్నీ. మార్పు రావాలి ఇంకా ఎన్ని రోజులు? రైట్ నో వీఆర్ సెలబ్రేటింగ్ 75th యానివర్సరీ ఆఫ్ అవర్ డెమోక్రసీ. ఇంకా మారకపోతే ఎట్లా? ఎవరో ఒకరు గలం ఎత్తాలి, ఎవరో గలం ఎత్తకపోతే మార్పు సాధ్యం కాదనే ఉద్దేశంతో నేను ముందుకు వచ్చాను సార్. ఇప్పుడు టోటల్గా ఎంతమంది ఉన్నారు మన తెలంగాణలో, ఏపీలో కలిపి అప్రాక్సిమేట్? 2 పెన్షన్లు తీసుకుంటున్న వాళ్ళు చాలామంది ఉన్నారు సార్. కేంద్రంలో పార్లమెంట్ మొత్తం లిస్టు తీసుకుంటే 2229 మంది ఎంపీలు పెన్షన్ తీసుకుంటున్నారు సార్. పార్లమెంట్లో 2229 మంది. బా. దేశవ్యాప్తంగా 2 పెన్షన్లు తీసుకున్న చాలా మంది ఉన్నారు సార్. ఒక పంజాబ్ రాష్ట్రంలో రాష్ట్ర ప్రభుత్వం ఏం చేసిందంటే, ఒక చట్టాన్ని సవరణ ఏం చేసిందంటే, రాష్ట్ర ప్రభుత్వంలో ఎమ్మెల్యేగా పనిచేసిన వాళ్ళు ఒకసారి చేసినా, నువ్వు 2 సార్లు చేసినా, 3 సార్లు చేసిన ఎమ్మెల్యేగా నీకు ఒకటే పెన్షన్ ఇస్తారు. మిగతా రాష్ట్రాలలాగా ఇంక్రిమెంట్లు ఉండవు. ప్రస్తుతం పంజాబ్లో కూడా ఎమ్మెల్యేగా, ఎంపీగా పనిచేసిన వాళ్ళు 2 పెన్షన్లు తీసుకుంటున్నారు. అక్కడ రాష్ట్ర ప్రభుత్వం ఒక్క ఎమ్మెల్యేకి ఒక పెన్షన్ మాత్రమే ఇస్తుంది. అది పొరబడుతున్నారు చాలా మంది జనాలు. చాలామంది రాజకీయ నాయకులు పెన్షన్ వద్దని పోరాడుతున్నారు కాబట్టి నేను మాత్రమే, డబ్ల్యూడి గణేష్ మాత్రమే, ఒక రాజకీయ నాయకుడికి ఒక పెన్షన్ మాత్రమే ఉండాలని పోరాడుతున్నాను. ఎందుకు ఇది కూడా వద్దని చెప్పొచ్చు కదా మరి? ఎందుకంటే ఆల్రెడీ ఎలిజిబుల్ ఎవరికి ఉందో వాళ్ళకి ఎలిజిబిలిటీ చూసి ఇస్తేనే కరెక్ట్. ఇప్పుడు ఒకసారి ఎమ్మెల్యేగా వేసి జీవితంలో కావాల్సిన డబ్బును సంపాదించుకొని కోటీశ్వరుడు అయినాక తర్వాత ₹50,000 పెన్షన్ ఎందుకో? ₹50,000 వేరేటోళ్ళకు ఇవ్వచ్చు కదా. అవును, అది వద్దని చెప్పేసి, నాకు పెన్షన్ వద్దని చెప్పేసి గవర్నమెంట్కి అర్జీ పెట్టవచ్చు కదా, పెడితే క్యాన్సిల్ చేసుకోవచ్చు కదా. నువ్వు అన్నట్టు సబ్సిడీ కోసమే మీరు వదులుకోండి అని చెప్పేసి, ఆదర్శంగా నిలబడండి అని చెప్పేసి గ్యాస్ పైన అడుగుతున్న గవర్నమెంట్ మరి దీన్ని అడగొచ్చు కదా, ఎందుకు అడుగుతలేదు? దీన్ని ఎందుకు క్వశ్చన్ చేస్తలేదు? అదే నేను ప్రశ్నిస్తున్నాను సార్. పోరాటం ద్వారానే మార్పు సాధ్యమవుతుంది సార్. నేను గత 2.5 సంవత్సరాలుగా పోరాటం చేస్తున్నాను సార్. ఢిల్లీలో ఐ స్పోక్ విత్ ద డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ టు గ్రాంట్ ది పర్మిషన్ ఫర్ పీస్ఫుల్ ప్రొటెస్ట్ అట్ జంతర్ మంతర్. అయ్యా 2 పెన్షన్లు తీసుకుంటున్నారు ఎందుకు మీరు అని ప్రొటెస్ట్ చేస్తానంటే నాకు పర్మిషన్ ఇవ్వలేదు. నీకు హైదరాబాద్లో పర్మిషన్ ఇవ్వరు, ఢిల్లీలో ఇస్తారు పర్మిషన్? నో డౌట్ సార్, వీఆర్ గోయింగ్ టు గెట్ ద పర్మిషన్ ఫ్రమ్ పోలీస్ డిపార్ట్మెంట్. ఇఫ్ పోలీస్ డినైడ్ విల్ గెట్ ద పర్మిషన్. అంటే ఒక్కడే కూర్చుందామన్నా, లేకుంటే ఏదన్నా కొంతమందిని తీసుకెళ్ళి? చాలా ఒక్కడి వల్ల ఏం సాధ్యమవుతుంది సార్? అందరూ ఏకమవుతారు. నాకు చాలా కార్మిక సంఘాలు, విద్యార్థి సంఘాలు, ప్రజా సంఘాలు అందరికీ మద్దతు తెలుపుతున్నాయి. వచ్చే వర్షాకాల సమావేశాల్లో హైదరాబాద్లోను, విజయవాడలోను ధర్నా, ఉద్యమం అండ్ ర్యాలీల ద్వారా చట్ట సవరణ తీసుకొస్తాం 1953 సాలరీస్ అండ్ పెన్షన్స్ యాక్ట్లో. ఆ తర్వాత వింటర్ సెషన్స్లో ఢిల్లీలో పోరాడతాం సార్ దేశవ్యాప్తంగా. నువ్వు కంప్లీట్గా 5 కాస్ పైన కొట్లాడుతున్నావు అని నాకు తెలుసు. ఏంటి 5 కాసెస్ ఏంటి? మొదటి అంశం, ఏ పొలిటికల్ లీడర్ షుడ్ హ్యావ్ ఓన్లీ వన్ పెన్షన్. వన్ పొలిటీషియన్ వన్ పెన్షన్, అదొకటి సార్. రెండోది ఏమంటే పార్టీ ఫిరాయింపుల చట్టం, మీకు ఐడియా ఉంటుంది, యాంటీ డిఫెక్షన్ లా 1985. మొన్న రీసెంట్గా అందరు ఇప్పుడు టీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పోతామని చెప్పి జరిగిన ఇష్యూ దీనిపైన కూడా జరిగింది. ఏంటి అసలు ఒకసారి క్లారిటీ దీనిపైన? సార్ మనది ప్రజాస్వామ్యం, ప్రజలే అంతిమం. వి ది పీపుల్ ఆఫ్ ఇండియా అని రాసుకున్నాం రాజ్యాంగంలో. రైట్. భారత ప్రజలమైన మేముగా సమర్పించుకుంటున్న శాసనం ఇదేం రాసుకున్నాం. కానీ ఆ ప్రజలకు విలువ లేదు. ఎందుకంటే ప్రజలందరూ ఒక పార్టీ గుర్తుపై గెలిపిస్తే అతడు సునాయాసంగా వేరే పార్టీలోకి వెళ్ళిపోతాడు. ఎందుకు వెళ్ళావయ్యా నువ్వు అంటే, నేను నియోజకవర్గ అభివృద్ధి కోసం వెళ్ళా అంటాడు. వి ఆల్ నో దట్ హీ జాయిన్ అనదర్ పార్టీ ఫర్ హిస్ ఓన్ డెవలప్మెంట్. అదే ఓట్లు వేసిన ప్రతి ఒక్క ఓటర్ దగ్గరికి వెళ్ళి తప్పైపోయింది క్షమించండి, నేను మమ్మల్ని మోసం చేస్తున్నాను, నేను వేరే పార్టీలోకి వెళ్ళిపోతున్నాను అని చెప్పే ధైర్యం ఉందా? అదే ధైర్యం అంటే నువ్వు రాజీనామా చేసి వెళ్ళొచ్చు కదా. దీనికోసం ఒక చట్టం తీసుకొచ్చాం మనం 1985 సంవత్సరం రాజీవ్ గాంధీ టైంలో. 10th షెడ్యూల్ యాంటీ డిఫెక్షన్ లా అని. కానీ ఈ చట్టంలో ఉండే మెయిన్ లూప్ హోల్ ఏంటంటే, ఆ విచక్షణ అధికారం, నిర్ణయాధికారం మొత్తం స్పీకర్ గారికి ఉంటుంది. ఎలా నిర్ణయం తీసుకుంటాడు? అధికార పార్టీ ఎలా చెప్తే అలా ఉంటారు మామూలుగా. ఎందుకంటే మన కోర్టులో వేసినప్పుడు కూడా కోర్టు దీనికి రెస్పాన్స్ ఇవ్వదు. దట్ టు వి కెన్ నాట్ ఛాలెంజ్ ది డిస్క్రిప్షన్ పవర్ ఆఫ్ స్పీకర్ అండ్ జ్యుడిషియరీ ఆల్సో. అల్టిమేట్లీ లెజిస్లేచర్ ఇస్ టూ పవర్ఫుల్ దెన్ జ్యుడిషియరీ, ఎగ్జిక్యూటివ్ అండ్ ఫోర్త్ ఎస్టేట్ మీడియా. మన దేశాన్ని శాసించేది శాసన వ్యవస్థ మాత్రమే. పార్లమెంట్ అండ్ అసెంబ్లీ చాలా పవర్ఫుల్. దీనికి ఒక పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ చెప్పాల్సింటే, ఎందుకంటే మన దగ్గర ఇప్పుడు బాగా బూతులు తిట్టుకుంటారు కదా, దీని బాగా ఫేమస్ అయింది, నువ్వు చెప్పేసి ఇంకా
ఎగ్జిక్యూటివ్ ఐఏఎస్లు ఐపీఎస్లు చీఫ్ సెక్రటరీలుగా పనిచేసిన వాళ్ళు డీజీలు పనిచేసిన వాళ్ళు లాస్ట్కి రాజకీయాల్లోకి వస్తున్నారు. అవును. చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాగా పనిచేసిన జస్టిస్ రంజన్ గొగోయ్ గారు కూడా లాస్ట్కి రాజ్యసభ ఎంపీగా పనిచేస్తున్నారు. అవును. ఇంకా ఫోర్త్ ఎస్టేట్ మీడియా నుంచి చూస్తే అరుణ్ శౌర్య అని ఇండియన్ ఎక్స్ప్రెస్లో పనిచేసిన వ్యక్తి ఎంపీగా పనిచేశారు. జీ నెట్వర్క్, జీ తెలుగు ఇవన్నీ ఉన్నాయి. సో ఈ జీ గ్రూప్ అధినేత సుభాష్ చంద్ర గారు లాస్ట్కి ఇప్పుడు రాజ్యసభ ఎంపీగా చేస్తున్నారు. సో అన్ని వ్యవస్థలు లాస్ట్కి కోరేది పవర్ శాసన వ్యవస్థ మాత్రమే సార్. శాసన వ్యవస్థ చాలా పవర్ఫుల్ సార్. దేశ భవిష్యత్తు అయినా రాష్ట్ర భవిష్యత్తు అయినా నిర్దేశించేది శాసన వ్యవస్థ. మేము దేశాన్ని రాష్ట్రాన్ని తర్వాత బాగు చేద్దరు, ముందు మీకు మీరుగా కల్పించుకున్న వెసులుబాట్ల మీద నా పోరాటం. అందులో మొదటి అడుగే పెన్షన్స్. 1 పొలిటీషియన్ 1 పెన్షన్. ఇంకా మన పార్టీ ఫిరాయింపుల విషయానికి వస్తే చెప్పాను కదండి సార్, న్యాయ వ్యవస్థ కూడా ఇందులో జోక్యం చేసుకోలేదు. మొన్న అది కేవలం సూచనలు మాత్రమే ఇవ్వగలుగుతుంది తప్ప ఆదేశాలు ఇవ్వలేదు. నా చట్ట సవరణ ఏంటంటే, నేను కోరుకునే సంస్కరణ ఏంటంటే, స్పీకర్ గారి విచక్షణాధికారాన్ని రద్దు చేసి ఆ అధికారం న్యాయ వ్యవస్థకి ఇవ్వాలి. స్పీకర్ అనే న్యాయ వ్యవస్థకి ఇస్తే నీకు ఆల్మోస్ట్ ఒక కేసు అవ్వడానికి 5 years అవ్వచ్చు, 7 years అవ్వచ్చు, 10 years. అదొక దరిద్రమైన జస్టిస్ డిలేడ్ అంటారు. జస్టిస్ డిలేడ్ ఆల్రెడీ జరుగుతుంది మన ఆల్ ఓవర్ ఇండియాలో. బయట కంట్రీస్ లో జరగదు, ఓన్లీ ఇండియాలో మాత్రమే జరుగుతుంది. అవును సార్, ఇది బయట జరగదు. నెక్స్ట్ స్పీకర్ గురించి ఏదో చెప్తాను, ఏంటి అసలు స్పీకర్? అవును సార్, ఒకసారి చెప్పు. స్పీకర్ అనే పదవి నిష్పక్షపాతంగా వ్యవహరించాలి సార్. అవును, ఈ షుడ్ బి ఇంపార్షియల్, రైట్? బ్రిటన్లో ఏ విధంగా ఉందంటే, స్పీకర్గా ఎన్నికైన వ్యక్తి వెంటనే తన పదవికి రాజీనామా చేస్తాడు, తన పార్టీకి రాజీనామా చేస్తాడు. ఎక్కడ? ఇంగ్లాండ్లో. ఓకే. ఇక్కడ మనం చేయడం లేదు అలాగా మన స్పీకర్లు. అలా చేసిన వ్యక్తి నీలం సంజీవ్ రెడ్డి గారు. తను స్పీకర్గా పనిచేశారు. స్పీకర్గా ఛార్జ్ తీసుకునే ముందే తన పార్టీ సభ్యులకు రాజీనామా చేశారు సార్. అలా ఆ విధంగా ఉంటే బాగుంటుంది, ఆదర్శంగా ఉంటే. స్పీకర్స్ ఎవరైనా సరే కంపల్సరీ ఎన్నికైన తర్వాత ఎమ్మెల్యేకి ఉన్న పొజిషన్ని రాజీనామా చేసి ఆ పొజిషన్ పార్టీ సభ్యత్వానికి. కానీ ఇప్పుడు మన జడ్జి పొజిషన్లో ఉంటారు కదండి సార్, నిష్పక్షపాతంగా వ్యవహరించాలి. కానీ దీంట్లో ఇది నిజంగా ఉందా లేదా అనేది నాకు కూడా ఒక చిన్న క్లారిటీగా మిస్ అయింది. ప్రతిపక్షం వాళ్ళకి మైక్ చాలా తక్కువ ఇస్తారు, మాట్లాడే ఆప్షన్ ఇయ్యరు. ఇస్తే 5 నిమిషాలు, 7 minutes, 9 minutes, 10 minutes అని కౌంట్ చేసి మరీ గంట కొట్టినట్టు చెప్పి మైక్ ఆఫ్ చేస్తారు. అదే కదా సార్ దీని వెనకాల నేను చెప్తున్నా, వాంటెడ్లీ అదే చెప్తున్నా సార్. స్పీకర్ అనే వ్యక్తి అధికార పార్టీకి తొత్తు అవ్వకూడదు, ఇంపార్షియల్గా వ్యవహరించాలి, అందరికీ సమాన అవకాశాలు ఇవ్వాలి. స్పీకర్ అనే పదవి కాదు, అది జడ్జి పొజిషన్ అది అంటున్నాను నేను. ఓకే, మీరు కూడా నీలం సంజీవ్ రెడ్డి లాగా ఆదర్శంగా తీసుకొని మీ పార్టీ సభ్యులకు రాజీనామా చేసి అందరికీ అవకాశాలు కల్పించండి అంటున్నాను సార్. నెక్స్ట్ ఇంకోటి, ఇప్పుడు 2 నీ కాస్ట్లో. అవును, ఇంకా 3 ఏంటి? ఇంకా 3 ఏంటంటే సార్, బిఫోర్ టేకింగ్ చార్జ్ యాజ్ అ మినిస్టర్ హీ షుడ్ బి అ మెంబర్ ఆఫ్ సమ్ హౌస్. ఇప్పుడు రాజ్యాంగం ప్రకారం ఉన్న పలంగా మిమ్మల్ని ఈ రోజుకి తీసుకెళ్ళి మిమ్మల్ని మంత్రిగా చేయొచ్చు. అవును, రాజ్యాంగం మంత్రిగా ఈరోజు మంత్రిగా మీరు ప్రమాణ స్వీకారం చేసేయచ్చు వితౌట్ అప్ టు 6 months అండ్ యూ కెన్ గెట్ సాలరీ ఆల్సో వితౌట్ క్వాలిఫికేషన్, ఏమీ లేకపోతే. అసలు ఎమ్మెల్యే అవ్వకున్నా కానీ ఎమ్మెల్యే అవనవసరం లేదు, ఎమ్మెల్సీ అవనవసరం లేదు, రాజ్యసభ ఎంపీ పాస్ అవ్వాల్సిన అవసరం కూడా లేదు, లోక్సభ ఎంపీ అవనవసరం లేదు, ఏం అవనవసరం లేదు. మీకు మధ్య స్థిమితం సరిగా ఉండాలి అంతే, ఉంటే అదే కండిషన్. పెట్టడానికి వస్తాయి, వయసు ఉండాలి, మెంటల్గా మీరు పర్ఫెక్ట్ ఉండాలి. అదే ఒక సామాన్యుడైన నేను ఒకరోజు పోస్ట్ మ్యాన్గా పనిచేస్తానంటే ప్రభుత్వం ఒప్పుకుంటుందా? ఒప్పుకోదు. నాకు జీతం ఇస్తారు ఒక్క రోజుకి, నేను దానికి ఎగ్జామ్స్ రాయాల్సి ఉంటుంది, చాలా తతంగం ఉంటుంది సార్. ఇవన్నీ రాజకీయ నాయకులు కల్పించిన వెసులుబాట్లు సార్. మనది ప్రజాస్వామ్యం కదండి సార్, ప్రజలకు విలువ ఇవ్వాలిగా. మన 2024 లోక్సభ ఎన్నికల్లో పంజాబ్లో బిట్టు గారని ఓడిపోయారు ఆయన. అదేవిధంగా కేరళలో జార్జ్ కిరణ్ గారు ఓడిపోయారు. మీరు ప్రజలు తిరస్కరించినప్పటికీ వాళ్ళ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు, కేంద్ర మంత్రులుగా. అంటే ప్రజలు తిరస్కరించారు కానీ మీరు మంత్రిగా ప్రమాణ స్వీకారం. ప్రజాస్వామ్య విలువ ఎక్కడ ఉంది? 6 నెలల తర్వాత రాజ్యసభలోకి వెళ్ళారు వాళ్ళు. ఇందులో ఒక 1% న్యాయం జరుగుతుంది సార్. ఏంటన్నయ్య? ఇప్పుడు మన్మోహన్ సింగ్ లాంటి వాళ్ళు ఉంటారు, వాళ్ళని మనము నేరుగా తీసుకొచ్చాం. ఓకే, ఆయన ఏ సభలో సభ్యుడు కానప్పటికీ నేరుగా తీసుకొచ్చి మంత్రి పదవి ఇచ్చి చేశాము. ఆయన కృషి వల్లనే 1991లో మనకి రిఫార్మ్స్ రాగలిసాయి, ఎల్పిజి. సో 99% మిస్యూజ్ చేస్తున్నారు. దాంతోపాటు సచిన్ టెండూల్కర్, దాంతోపాటు ఇంకా కొంతమంది ఉన్నారు. వాళ్ళు 12 మందిని రాజ్యసభ సభ్యులు రాష్ట్రపతి గారు నామినేట్ చేస్తారు, వివిధ రంగాల్లో నిష్ణాతులైన వ్యక్తులని. సో నేను అనేది ఏంటంటే, అట్లీస్ట్ మీరు మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసే ముందు ఏదో ఒక సభలో సభ్యుడు అవ్వండి, ప్రజాస్వామ్యం కొంచెమైనా విలువ ఇచ్చినట్టు అవుతారు
ఎవరెవరినో తీసుకొచ్చి డబ్బులు ఉండే వ్యక్తిని తీసుకొచ్చి నేరుగా మంత్రి పదవి చేసే బదులు ఫస్ట్ ఎంపీ చేయండి. మన దగ్గర తెలంగాణలో, ఏపీలో ఇలాంటిగా చేసిన వాళ్ళు ఎవరున్నారు? చాలామంది ఉన్నారు సార్. పార్టీలో ప్రస్తావించడం పార్టీ వద్దు మనకు, సభ్యుని పేరు సభ్యుని పేరు చెప్తే ఆల్రెడీ పార్టీ పేరు చెప్పినట్టే కదండి సార్. సో వద్దంట. పార్టీలకు అతీతంగా చేస్తుండే ఉద్యమం ఇది, పార్టీలో వద్దు. ఇంకా 4వ సంస్కరణ ఏంటంటే సార్, పొలిటీషియన్ హోల్డింగ్ వన్ పొజిషన్ హీ షుడ్ నాట్ కంటెస్ట్ ఫర్ అనదర్ పొజిషన్. అంటే ఒక ఎమ్మెల్యేగా ఉండే వ్యక్తి ఎంపీగా పోటీ చేయొచ్చు. హీ నీ నాట్ టు రిజైన్ ఫర్ హిస్ కరెంట్ పొజిషన్. ఎమ్మెల్యేగా రాజీనామా చేయడం అవసరం లేదు. కానీ ఒక పోలీస్ ఆఫీసర్గా ఉండి ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేయాలంటే రాజీనామా చేసి చేయాలి. ప్రభుత్వ ఉద్యోగానికి ఆ వెసులుబాటు లేదు. ఖచ్చితంగా రాజీనామా చేసి మాత్రమే రాజకీయాల్లోకి రావాలి. వీళ్ళు మాత్రం ఎమ్మెల్యేగా ఉండి ఎంపీగా పోటీ చేయొచ్చు. ఒకవేళ ఎంపీగా గెలిస్తే ఏదో ఒక పదవి వదులుకోవాల్సి వస్తుంది. వీళ్ళు గెలిచిన తర్వాత వదులుకోవాల్సి వస్తుంది, ఎంపీ ఆర్ ఎమ్మెల్యే. ఇటువంటి సందర్భంలో ఎలక్షన్ కమిషన్ హ్యాస్ టు కండక్ట్ న్యూ ఎలక్షన్స్ ఇన్ వన్ కాన్స్టిట్యుయెన్సీ విత్ పబ్లిక్ ఫండ్. ప్రజాధనం వృధా అవుతుంది. ఎవరిస్తారు ఆ డబ్బులు? కదండి సార్, మన దగ్గరికి నుంచి వసూలు చేస్తారు. ఖచ్చితంగా ప్రతి పైసా మనమే కడుతున్నాం. మనం 100%. ఇది ఇందులో మార్పు రావాలి. కొత్త వ్యక్తులకు అవకాశం వస్తుంది కదా సార్. ఒక వ్యక్తికే ఎందుకు ఇవ్వాలి మళ్ళీ ఎంపీగా, ఎమ్మెల్యేగా ఉండే వ్యక్తి? ఇది ఒకటి. ఇంకా 5వది ఏంటంటే, ఒక రాజకీయ నాయకుడు ఒక నియోజకవర్గంలో మాత్రమే పోటీ చేయాలి ఒక ఎన్నికల్లో. ఇది చాలా మంది కూడా ఇంతకుముందు కూడా దీనిపైన ప్రీవియస్ కూడా ఫైట్ చేశారు. దీనిపైన ప్రీవియస్ కూడా ఫైట్ జరిగింది. కానీ ఇంకా సుప్రీంకోర్టులో కూడా కేసు పిల్లేశారు అనుకుంటా దీనిపైన. నేను అదే చెప్తున్నాను సార్, చట్ట సవరణ చేయాల్సింది పార్లమెంట్, నాట్ సుప్రీంకోర్టు. ఓకే, మన దేశంలో పవర్ఫుల్ పార్లమెంట్. 74 ఆర్టికల్ ఏం చెప్తుందంటే, మొత్తం రాజ్యాంగంలోనే అతి పవర్ఫుల్ అయిన ఆర్టికల్ 74. 76 సంవత్సరంలో 1976లో 42nd అమెండ్మెంట్ ద్వారా ఏం చేసిందంటే, ఇందిరాగాంధీ గారు ఏం చేశారంటే, రాష్ట్రపతి కూడా మంత్రిమండలి సలహా మేరకు మాత్రమే పనిచేయాలి అని నిబంధన పెట్టారు. ఓకే, మన దేశంలో అందరికంటే ఫస్ట్ సిటిజన్ ఎవరు పవర్ఫుల్ అకార్డింగ్ టు కాన్స్టిట్యూషన్? రాష్ట్రపతి. మళ్ళీ అటువంటి ఆయనే కేంద్ర మంత్రిమండలి చెప్పినట్టు వినాలి. ఆయనకే పవర్ లేదు. చట్టాన్ని సవరించాల్సింది పార్లమెంట్ మాత్రమే. సవరించిన చట్టాల మీద న్యాయ విచారణ చేస్తుంది తప్ప న్యాయ వ్యవస్థకి చట్టాలను చేసే అధికారం లేదు. ఇది సార్. కానీ ఇప్పుడు మొన్న మన దగ్గర చూసుకుంటే, ఇటు కేసీఆర్ కానీ అటు రేవంత్ రెడ్డి గారు కానీ 2 నియోజకవర్గాల్లో 2 ఎట్ ఏ టైం పోటీ చేయండి. ఎందుకంటే ఇంకో పర్సన్కి ఆప్షన్ ఇవ్వకుండా సార్ జనాల డబ్బు వృధా చేసినట్టు అయింది కదా. అవును. కానీ దీనికి ఇప్పటిదాకా ఆల్రెడీ లాస్ట్ టైం కూడా కొన్ని సవరణలు జరిగినాయి అని చెప్పేసి ఇంతవరకు రాలేదు. 1951 ప్రజా ప్రాతినిధ్య చట్టం 1951 పీపుల్ రిప్రజెంటేటివ్ యాక్ట్ని సవరించాలి, ఇంకా సవరించలేదు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు చూసుకున్నట్టయితే, ఒక ఆయన రాహుల్ గాంధీ గారు 2 నియోజకవర్గాలు పోటీ చేశారు, 2 గెలిచారు. మళ్ళీ మనం వాయనాల్లో ఎలక్షన్స్ పెట్టాం. ఎవరి డబ్బుతో? ప్రజల డబ్బుతో. సో ఈ చట్ట సవరణ కూడా తీసుకురావాలి సార్. ఈ 5 అందులో మొదటి అంశం, నేను ఒకటి సాధిద్దాము, 1953 శాలరీస్ అండ్ పెన్షన్స్ యాక్ట్ని సవరించి ఒక రాజకీయ నాయకుడికి ఒక పెన్షన్ మాత్రమే ఉండాలనే సవరణ తీసుకొద్దామని మొదటి నేను పోరాడుతున్నది పెన్షన్స్ గురించి సార్. గణేష్, ఇప్పుడు మరి నువ్వు ఇది స్టార్ట్ చేసినావు, అసలు నీ ఒక్కడి వల్ల అవుతుందా? చేయగలవా? సాధ్యమయ్యే ఈ కరెంట్ సిచ్యువేషన్లో సాధ్యమయ్యే పనేనా? ఖచ్చితంగా సాధ్యం అవుతుంది సార్. ఎలా సాధ్యమవుతుంది? పెద్ద పెద్ద ఉద్యమాలే ఒక్కడుతో మాత్రమే స్టార్ట్ అవుతాయి సార్. ఖచ్చితంగా పోరాడి చట్ట సవరణ తీసుకొస్తాం. ప్రజా సంఘాలు, విద్యార్థి సంఘాలు, కార్మిక సంఘాలతో అందరితో ఏకమయ్యి 1953 పెన్షన్స్ అండ్ శాలరీస్ యాక్ట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ చట్టాన్ని సవరించి వచ్చే వర్షాకాల సమావేశాల్లో ఖచ్చితంగా ఒక రాజకీయ నాయకుడికి ఒక పెన్షన్ మాత్రమే ఉండే విధంగా నిబంధన తీసుకొస్తాం. చట్ట సవరణలో ఏం చేయాలంటే, ఎంపీగా పెన్షన్ తీసుకునే వాళ్ళు మేము ఎమ్మెల్యే ఇవ్వము అనేది ఒక కండిషన్ పెట్టాలి సార్, 2 రాష్ట్ర ప్రభుత్వాలు కూడా. ఆ విధంగా చట్ట సవరణ తీసుకొస్తాం సార్. తర్వాత వచ్చే వింటర్ సెషన్స్లో ఢిల్లీలో పోరాడతాం సార్. నో డౌట్ వీఆర్ గోయింగ్ టు బ్రింగ్ ది చేంజ్ ఫ్రమ్ గవర్నమెంట్ సార్. నెక్స్ట్ నీ పోరాటం ఎక్కడ స్టార్ట్ అవుతుంది? ఏం చేయబోతున్నావు? మొదట హైదరాబాద్ అండ్ విజయవాడలో 2 రాజధానుల్లో, అంటే అమరావతి అనుకోండి రాజధాని, పోరాటం చేస్తాం సార్. అంటే ఉద్యమాలు, ర్యాలీ అండ్ ధర్నాల ద్వారా గవర్నమెంట్లో మార్పు తీసుకొస్తాం సార్, చట్టం సవరణ తీసుకొస్తాం. ఇప్పుడు స్టార్ట్ చేస్తే ఇప్పటి వరకు దీన్ని మార్పు వచ్చే అవకాశం ఉండొచ్చు. ఎందుకంటే మన ఇండియాలో ఏది కానీ తొందర అయ్యే ప్రసక్తే లేదు. ఈరోజు స్టార్ట్ అయితే 5 సంవత్సరాల తర్వాత దాని కంక్లూజన్ వస్తుంది. నాకు నమ్మకం ఉంది సార్. మన యువత రాజకీయ నాయకులు ఏ విధంగా దేశాన్ని దోపిడీ చేసుకుంటున్నారో చెప్తే ఖచ్చితంగా వాళ్ళ మార్పు వస్తుంది. వాళ్ళందరూ కలిసి వస్తారని నేను నమ్ముతున్నాను, ఆశిస్తున్నాను సార్. తప్పకుండా ఎంత త్వరగా వీలైతే అంత తొందరగా చట్ట సవరణ తీసుకొస్తాను సార్. ఇందులో అనుమానం ఏమీ లేదు సార్. ఓకే,
నిజం మాట్లాడడమే నేరం అయితే ప్రాణం పోయినా పర్వాలేదు సార్. ఐ డోంట్ మైండ్ అండ్ ఐ డోంట్ కేర్ ఇఫ్ ఐ లూజ్ మై లైఫ్ ఇన్ దిస్ జర్నీ సార్. థ్యాంక్ యూ అండ్ కంగ్రాచులేషన్. నీ వెళ్ళే ముందుకెళ్ళే ప్రాజెక్ట్స్ కూడా సక్సెస్ అవ్వాలని చెప్పేసి 100% మన ప్రేక్షకుల తరపున మన ఛానల్ తరపున 100% కోరుకుంటా. ఎందుకంటే నువ్వు ముందు తర్వాత ఢిల్లీలో మళ్ళీ ఎప్పుడు స్టార్ట్ అయిపోతున్నావు? వింటర్ సెషన్స్ వచ్చే శీతాకాల సమావేశం శీతాకాలం 2025 పర్మిషన్ వస్తుంది అనుకుంటావు? ఖచ్చితంగా తీసుకుంటాం సార్. జ్యుడిషియల్ నుంచి తీసుకుంటాం. ఒకవేళ పోలీస్ డిపార్ట్మెంట్ డినైర్ చేస్తే జ్యుడిషియల్ నుంచి తీసుకుంటా. కోర్టు నుంచి తీసుకుంటాం. ఆల్ ది బెస్ట్. ఎందుకంటే నువ్వు చేసే పోరాటం ఒక మంచి కాజ్ కోసం, అవును సార్. మన కోసం, మనందరి కోసం, ఇప్పుడు వచ్చే యువత కోసం, అవును. వీళ్ళందరి కోసం నువ్వు తీసుకున్న కాజ్ ఏదైతుందో 100% సక్సెస్ అవ్వాలి. ఈ రాజ్యాంగంలో చట్ట సవరణ జరగాలి. నేను కూడా కోరుకుంటున్నా, మన ప్రేక్షకులు కూడా అందరూ కోరుకుంటారు. చాలా థ్యాంక్ యూ గణేష్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.